అందరికీ ఉంటుంది కదా ఆర్థిక స్వాతంత్రం ఉండాలి అని. అసలు ఆర్థిక స్వాతంత్రం ఉండాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఏమిటంటే మైండ్ సెట్ మార్చుకోవాలండి. ఎవరైతే వారి మైండ్ సెట్ మార్చుకుంటారో వారి లైఫ్ అనేది సెట్ అవుతుంది. అందరిలాగా ఆలోచిస్తే అందరిలాగా ఉంటారు మేడం. అయితే కొందరు ఎలా చేస్తారు, విభిన్నంగా ఉండడానికి ధైర్యం చేయాలి మేడం. చాలా మందికి ఏంటంటే ధైర్యం ఉండదు మేడం. ఫస్ట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలంటే ధైర్యం ఉండాలి. అందరూ ఏమనుకుంటారు, 9 to 5 జాబ్ చేయాలనుకుంటారు. బట్ చేస్తే చేయండి, బట్ మీకంటూ ఒక ప్యాషన్ ఏర్పరచుకోండి. ఒక 2 hours వర్క్ చేయండి. ఇప్పుడున్నటువంటి ఏఐని ఉపయోగించుకొని, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకొని మీరు ఏ రంగంలో ఉన్నారో ఆ రంగంలో నెంబర్ 1 కాండి. మీరు ఆర్థిక స్వేచ్ఛను పొందాలి అంటే ముందుగా మీ మైండ్ సెట్ ఉపయోగించుకొని మేము లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ కనెక్ట్ చేస్తున్నాం మార్త గారు. సో ఇందులో ఏమవుతుందంటే ఫస్ట్ వారి మైండ్ సెట్కి సంబంధించినటువంటి చేంజ్ అవ్వడం కోసం వాళ్ళకు ధ్యానం చేపిస్తుంటాం. ఫస్ట్ టైం మేము ఇండియాలో ఏం లాంచ్ చేసామంటే థీటా స్టేట్ మేనిఫెస్టేషన్ ఒక టెక్నిక్ లాంచ్ చేసాం మేడం. అంటే ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా కోరికలు ఉంటాయి. కోరుకున్న కోరికలు నిజం కావాలని చాలామంది ట్రై చేస్తుంటారు. కొద్దిమంది మాత్రమే రియాలిటీ తెచ్చుకుంటారు. అయితే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం నేను ఏం చేస్తానంటే ఒక టీటా స్టేట్లోకి మనం తీసుకెళ్ళడం జరుగుతుంది. అక్కడ హిప్నోటిక్ థెరపీ అంటారు కొంతమంది, బట్ నేనేంటానంటే ఒక స్టేట్ ఆఫ్ మైండ్ చేంజ్ అవ్వడం అంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు కోరుకున్న కోరికలు ఉంటాయి కదా, డ్రీమ్స్ ఉంటాయి కదండి, ఆ డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అయినట్టుగా చూసుకోమంటాం. అలా వారు చూడడం వల్ల వారి జీవితంలో దేనినైనా సరే సాధిస్తారండి. ఎప్పుడైనా సరే ఎవరికైతే ఆర్థిక స్వతంత్రం కావాలి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందాలి అనుకుంటారో ముందుగానే ఆర్థిక స్వతంత్రం పొందినట్టుగా మనసులో చూడాలి. వస్తే మనం ఏమి చేస్తామో అవన్నీ చేసినట్టుగా ముందుగా చూస్తే మన లోపల థాట్స్ చేంజ్ అవుతుంటాయి. ఎప్పుడైతే మీ ఇన్కమ్ లెవెల్ డబల్ త్రిపుల్ అవుతుందో మీ ప్యాషన్ లెవెల్, అప్పుడు మీరు ఏదైతే రొటీన్గా ఉందో ఆ రొటీన్కి భిన్నంగా మీరు వెళ్ళొచ్చు.